హాయ్ గైస్, ఫేస్ క్యామ్ పెడుతున్నానని ఏమనుకోవద్దు, కానీ బర్డ్స్ కూడా లేవు చూపించడానికి, అందుకనే ఫేస్ క్యామ్లో వీడియో చేస్తున్నా. సో అప్డేట్ ఐ థింక్ 18 బర్డ్స్ అనుకుంటా మనం వేసినవి. కాల్ వస్తుంది, జస్ట్ మినిట్ కౌంట్ చేస్తాను బర్డ్స్ అనేది. సో 18 బర్డ్స్ అయితే నేను బాస్కెట్లో అయితే వేయడం జరిగింది. ఒక ఓల్డ్ బర్డ్ మీకు ఆల్రెడీ చెప్పే ఉన్నా, ఒక ఓల్డ్ బర్డ్ అయితే నేను బాస్కెట్లో అయితే వేసాను. ఆ బర్డ్ అయితే ఐ థింక్ 200 రేస్లో చాలా వీక్ అయిపోయింది అనమాట బర్డ్. టోటల్గా 3 బర్డ్స్ అయితే చాలా వీక్ అయిపోవడం అయితే జరిగింది 200 రేస్లో. అప్పుడు ఒక బర్డ్ అయితే చనిపోయింది, ఒక బ్రీడర్ని ఆఫ్ చేసా. తర్వాత ఇది థర్డ్ బర్డ్ ఐ థింక్. సో ఆ 3 బర్డ్స్లో ఈ బర్డ్ ఒకటి. ఈ బర్డ్ని 200 ఇప్పుడు డిస్టెన్స్ ఎంత అవుతుంది ఐ థింక్ 450 కదా. సో 250 జంప్ అనమాట. అది స్టోరీ ఆఫ్ పీజియన్స్ అనేసి ఒక వీడియో అయితే చేశాను కదా. సో దాని తాలూకు బేబీ అనమాట ఇది. సో వస్తుంది, ఖచ్చితంగా రావాలనే కోరుకున్నాను. ఎందుకంటే బర్డ్కి ఆ కెపాసిటీ, ఆ క్యాపబిలిటీ అనేది చాలా ఎక్కువ నా ఫీల్. బర్డ్ని చూస్తే అంటే దాని రిటర్న్స్ చూస్తే మనకు అలా అనిపిస్తుంది, బట్ రియాలిటీ ఏంటి అనేది రేపు తెలుస్తుంది. మనకి లాఫ్ట్ డిస్టెన్స్ వచ్చి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్లే 450 కిలోమీటర్స్ టు 460 మిడిల్ వస్తుంది. ఇన్ బిట్వీన్ మధ్యలో ఎంతైనా రావచ్చు, మధ్యలో అయితే వస్తుంది. మధ్యలో కరెక్ట్గా 450 టు 460 వస్తుంది. ఆల్మోస్ట్ ఇది 500 రేస్ లెక్కే కన్ఫర్మ్ అయిపోవచ్చు. సో నెక్స్ట్ రేస్ ఏంటి అంటే మనకి ఛాన్స్ ఇవ్వలేదు గైస్. నెక్స్ట్ రేస్కి మనకి ఛాన్స్ ఇవ్వకపోవడం వల్ల, అంటే నెక్స్ట్ రేస్కి 500 కాకుండా మాకు ఈ రేస్నే 500 లాగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి మేమైతే డిస్కస్ చేయడం జరిగింది. కానీ వాళ్ళైతే ఒప్పుకోలేదు. పవన్ డిస్కస్ చేశాడు వాళ్ళతో, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. 500 అంటే అందరితో, ఫెడరేషన్తో పాటు అందరితో మీరు ఈక్వల్గా చేసుకుంటే అవసరమైతే మీరు బర్డ్స్ ముందుగానే కరెక్ట్ 500 పాయింట్ దగ్గర మీరు కావాలంటే లిబరేట్ చేసుకోండి, మాకైతే అభ్యంతరం లేదు. కానీ మీరు ఖచ్చితంగా 500 అందరితో పాటు చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. మన ఫెడరేషన్ వాళ్ళు హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. సో వాళ్ళ మాటనే తీసుకుంటూ మనం ఏం చేసామంటే ఓకే అనుకొని ఇంకా మనం కూడా యాక్సెప్ట్ చేసాం అనమాట. సో 18 పావురాలు ఆన్ డే పడాలి ఖచ్చితంగా. ఒక 4-5 ఆన్ డే పడితే సరిపోతుందండి. మన టార్గెట్ ప్రెజెంట్ 18 ఇచ్చాం కదా. 18 ఒక 3-4 మిస్ అయినా బాధ ఏం లేదులేండి, పర్లేదు. ఒక 3-4 మిస్ అయినా మిగిలిన అట్లీస్ట్ 14 పావులు రిటర్న్ రావాలని దేవుడిని ప్రార్థిద్దాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే గంగు అన్న దగ్గర వైజాగ్లో ఒక బర్డ్ ట్రాప్ అయిందని ఆల్రెడీ చాలా మందికి మీకు తెలుసు. సో మన లాఫ్ట్ లాగా ఆయన లాఫ్ట్ ఉంటుందని చెప్పా కదా. సో కలర్ వరకు లాఫ్ట్ ఆయన డిజైన్ వేరు, మన లాఫ్ట్ డిజైన్ వేరు. బట్ కలర్ ఒకలా ఉండటం వల్ల అది మరి ఎందుకు దిగిందో ఎలా దిగిందో తెలియదు. అక్కడ బాస్కెటింగ్ అయితే 2 సార్లు చేసాం ఇప్పటికీ. సో ఆ ప్లేస్ ఏమైనా క్యాప్చర్ చేసిందా, సమ్ అదర్ ఏమన్నా ఛాన్స్ ఉందా ఏమో మనకు తెలియదు. కానీ 2 టైమ్స్ బాస్కెటింగ్ అయితే అక్కడ జరిగింది. ఇప్పుడు బర్డ్ అయితే అక్కడ ట్రాప్ అయింది. సో ఆ బర్డ్ని కూడా బాస్కెట్లో వేసేద్దాం. టోటల్గా 19 బర్డ్స్ ఇద్దామని నేనైతే నా ప్లాన్లో అయితే ఉన్నా. కానీ అన్నయ్యలు ఏమని తిట్టారంటే ప్రజెంట్ ఇన్ని రోజులు ఫ్లయింగ్ లేదు, అంటే లాఫ్ట్ ఫ్లయింగ్ లేదు. లాఫ్ట్ ఫ్లయింగ్ అంటే కొంచెం పవర్ ఎగురుతూ ఉంటేనే కదా బాడీ అంతా సహకరించి కొంచెం మజిల్ అంతా ఫామ్ అయ్యి అంతా జరుగుద్ది. అది కాకుండా ఇప్పుడు గంగు అన్న దగ్గర ఉంది, ఆయన అన్నిటితో పాటు సేమ్ ఫీడ్ పెడితే ఓకే. బట్ ఆయన జస్ట్ క్యాజువల్ ఫీడ్ పెట్టారు అనుకో. అంటే స్టాక్ బర్డ్స్ కొన్ని పెద్దగా పట్టించుకోరు, కొందరు స్టాక్ బర్డ్స్ ఉంటాయి. అవి అన్నిట్లు ఇప్పుడు రేస్ బర్డ్స్ పట్టించుకునేటట్లు స్టాక్ బర్డ్స్ పట్టించుకోరు. స్టాక్ బర్డ్స్ దాంట్లో మనం బర్డ్ని పడేసి అనుకోకుండా దాన్ని పట్టించుకోలేదు అనుకోండి, సో ఆ బర్డ్ అలా ఉండిపోవాల్సిందే. అందు గురించి అని చెప్పేసి ఆయన అయితే వేరే అన్నయ్య అయితే మనకి ఈ సలహా అయితే ఇచ్చారు. డైరెక్ట్ నెక్స్ట్ ఎలాగో జంప్ కొన్ని బర్డ్స్ జంప్లు వేస్తున్నావు కదా తమ్ముడు, అంటే డైరెక్ట్గా ఇప్పుడు 200 ఆపిన 500కి ఇవ్వడం, 400కి ఇవ్వడం అలా చేస్తున్నావు. ఒకేసారి 200 పెంచుతున్నావు అంటే 80 కిలోమీటర్లు, ఐ మీన్ 80 కిలోమీటర్లు 80 కిలోమీటర్లో మిస్ అయింది. 280కి వేసాం కదా, ఐ థింక్ 260కి వేసాం కదా, 260కి వేసాం. సో ఒకేసారి 160 ఎలాగైతే వేసావు ఇలాగ ఒకేసారి ఒక 200 వేసుకో, ప్రాబ్లం ఏముంది, ఇప్పుడు దాన్ని ఎందుకు ఇబ్బంది పెడతావు నువ్వు అని చెప్పేసి అన్నయ్య అయితే చెప్పడం జరిగింది. సో ఆయన పెద్ద ఫ్యాన్సర్ కాబట్టి ఆయన మాట మీద పోదామని చెప్పేసి నేను కూడా ఇంకా ఓకే అనుకున్నాను. సో ఇవన్నీ చెప్తున్నావు ఈ టైం ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నావు, ఏంటి పరిస్థితి, నువ్వేం బాస్కెటింగ్ దగ్గరికి వెళ్ళకుండా ఇక్కడ ఉన్నావు అని మీకు డౌట్ రావచ్చు. బట్ ఈరోజు కొబ్బరి బొండాలు అయితే తీసాం. మనకి కొబ్బరి తోటలు ఉన్నాయి, మీకు ఆల్రెడీ తెలిసిందే. కొబ్బరి బొండాలు అయితే తీసాం, మనకు సపోర్ట్ ఎవరు లేరు ఇక్కడ. మళ్ళీ మనం లేకపోయేటట్లయితే మళ్ళీ మాయాలు తిడతారు. ఇప్పుడు నా సైడ్ నుంచి నేను ఒక్కడ ఫాదర్ మదర్ లేరు కదా. సో మన తరపు నుంచి మన తోటలో తీసేటప్పుడు మన తరపు నుంచి ఎవరో ఒకరు ఖచ్చితంగా తోటదారు ఉండాల్సిందే. వాళ్ళు మన తోటకి సహాయం చేస్తారు, హెల్ప్ చేస్తారు, మనం వాళ్ళకి హెల్ప్ చేయాలన్నమాట. సో ఆ విధంగా మా డీల్ ఎప్పటి నుంచో ఉన్నది.
సో ఆ విధంగా ఉండేటప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మనం కానీ ఇప్పుడు కొబ్బరి తోటలు తీసే టైంలో లేకపోతే ఇబ్బంది పడతామని చెప్పేసి పవన్కి అయితే నేను రిక్వెస్ట్ చేసా, బ్రో ఈ రోజుకి నాకైతే కుదరదు, చాలా కష్టం, కుదిరితే డ్రాప్ అయిపోతా, కానీ ప్రెజెంట్ అయితే ఈ రోజు అయితే నేను అస్సలు రాలేను, ఎందుకంటే 10 మంది కూలోళ్ళు వస్తారు. అంటే ఇప్పుడు కొబ్బరి బొండాలు తీయడానికి 5గురు, తర్వాత కిందన కాయటానికి వాళ్ళకి 2, నేను ఒకడిని, ముగ్గురిమి కిందన కాస్తాం. వాళ్ళు పైనుంచి విసురుతూ ఉంటే బొండాల కిందన గోనులతో పడతాం అనమాట, అంటే కింద పడి పగిలిపోకుండా. సో అది మీకు చాలామంది తెలిసి ఉండొచ్చు, ఒకవేళ తెలియని వాళ్ళకి నేను చెప్తున్నా. సో అలా నేను ఒకడిని, మా మాయల కొడుకు, మా మాయ, ముగ్గురం కలిపి మేము కాస్తాము. అంటే మేము ఒక రైతుల్లాగా జస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. వాళ్ళతో పాటు మేము కూడా ఒక వర్కర్స్ లాగే చేసుకుంటాం, మన పని మనం చేసుకుంటాం, తప్పలేదు. సో ఆ విధంగా. సో అందుకని చెప్పి నేనైతే ప్రెజెంట్ రాలేను బ్రో, కొంచెం అర్థం చేసుకో అని చెప్పేసి అంటే, నో ప్రాబ్లం బ్రో, నేను పట్టుకెళ్తా అని చెప్పేసి ఇంటి దగ్గరికి అయితే రావడం జరిగింది. పవన్ ఇంటి దగ్గరకు వచ్చినాక బాస్కెటింగ్ అయితే చేస్తాం చక్కగా. నేను మా పవన్ వచ్చి సారీ సో నేను పవన్ తర్వాత ఇంకా మా బామ్మర్ది, మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, వాడొకడు, మేము ముగ్గురం కలిపి బాస్కెటింగ్ టకటక చేసి బర్డ్స్ అయితే బాస్కెట్లో పెట్టేసి 2 బ్యాగ్స్ కూడా పవన్కి అయితే ఇచ్చేసాను. నా స్కూటీ కూడా ఇచ్చాను పవన్కి. సో పవన్ అయితే వైజాగ్ అయితే తను స్టార్ట్ అయ్యాడు, తన బర్డ్స్ కూడా పెట్టేశాడు, మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాడు ఇప్పుడు ప్రెజెంట్. సో నేను తోటలో నుంచి నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని నేను ఇప్పుడే జస్ట్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ టైం కూడా చాలా లేట్ అయింది, ఐ థింక్ 7:30 వరకు అయిపోతుంది. సో చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు వస్తున్నాను కాబట్టి నేను వెళ్ళలేనని పవన్కి హెల్ప్ తీసుకున్నా. సో తనైతే ఈరోజు నీకు ప్రాబ్లం వచ్చింది, రేపు నాకు ప్రాబ్లం వస్తే నువ్వు వెళ్ళవా బ్రో అని చెప్పేసి తనైతే చెప్పడం జరిగింది, మనకు సపోర్ట్ ఇస్తూ చేశాడు. సో థ్యాంక్ యూ బ్రదర్ పవన్. సో అది గైస్ వీడియో. బర్డ్స్ రేపు ఐ థింక్ రేపు 7:30కి లిబరేషన్ అయ్యింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 7 6 42 7 గంటలు, 7:30కి లిబరేషన్ అయితే 2:30 కల్లా బర్డ్ స్టార్ట్ అవ్వాలి. 2:30 కాదు, 1 కిలోమీటరు 1 నిమిషానికి 1 కిలోమీటర్ పరిగెట్టిన పావురం. అలాగే 7:30 to 8 గంటల వరకు, అంటే 7:30 నుంచి 8 గంటల టైం తీసుకుంటాయి. సో మార్నింగ్ 7:30కు వదిలితే ఈవినింగ్ 2:30 to 3 గంటలకి ఫస్ట్ బర్డ్ అనేది స్టార్ట్ అవుద్ది. అది నార్మల్ వెలాసిటీ, ఐ మీన్ విండ్ అంతా చాలా నీట్గా క్లీన్గా కూల్గా ఉంటాయి. అదే కానీ హెడ్ విండ్ కానీ తగిలింది అనుకోండి బర్డ్కి, లేట్ అయ్యే ఛాన్సెస్ 1 గంట to 1:30 లేట్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా అట్లీస్ట్ నాకైతే 4:50 వస్తుంది లక్కీలీ. పవన్కి అయితే డైరెక్ట్ 480 వస్తుంది. పవన్ ఆల్రెడీ ఇప్పుడు 500 రేస్ ఆడుతున్నట్లే. పవన్వి ఆన్ డే ఏమన్నా బర్డ్స్ పడితే డైరెక్ట్ ఇంకా ఆన్ డే పడిపోయినట్లే, 500 ఆన్ డే పడిపోయినట్లే. ఇంకా 480 ఆన్ డే పడుతుందంటే ఆటోమేటిక్గా 500 ఆన్ డే పడిపోయినట్టు మీరు ఆ విధంగా తీసుకోండి. నెక్స్ట్ ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయి అంటే, ఇంకేమేమో అడిగారు, నాకు అంత ఐడియా లేదు గైస్. ప్రెజెంట్ ఇంకోటి ఏంటి అంటే, మన దగ్గర సేల్ పర్పస్లో వీడియోస్, సేల్ పర్పస్లో బర్డ్స్ ఏమైనా ఉన్నాయని కాల్స్ వస్తున్నాయి. ప్లీజ్ అన్న కాల్స్ అయితే చేయొద్దు, ఎందుకంటే బర్డ్స్ మొత్తం క్లియర్ అయిపోయి మన దగ్గర బర్డ్స్ అన్ని సేల్ కంప్లీట్ అయిపోయింది టోటల్గా. ఇప్పుడు ప్రెజెంట్ నెక్స్ట్ బేబీస్ ఏమైనా పుట్టించి అలా ఏమైనా చేయగలిగితే నెక్స్ట్ ఫ్యూచర్లో ఇవ్వగలుగుతాను. అది కాక శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ అయితే మాత్రం నేను ఎక్కడ వదరు మా లోకల్లో నేను కలెక్ట్ చేయడం కానీ, లేదా నా ఓల్డ్ బ్లడ్లో ఏమైనా బై ఛాన్స్ తీసే బర్డ్స్ ఏమైనా ఉంటే అవి తీసి అయితే మీకు ఇస్తాను. సో బయట వల్ల అయితే మాత్రం ప్లీజ్ అన్న దయచేసి కాల్ చేయొద్దు, ఎందుకంటే అనంతపూర్, కర్నూలు తర్వాత ఈ ఏరియాస్ నుంచి చాలా ఎక్కువ కాల్స్ వస్తాయి. అనంతపూర్, కర్నూలు, కడప ఈ 3 ఏరియాస్ నుంచి చాలా అంటే చాలా బీభత్సంగా కాల్స్ చేస్తూ ఉంటారు. అలా నేను ఇంకా తప్పుగా అనట్లేదు, బర్డ్స్ సేల్కి లేవు అందుకనే కాల్ చేయొద్దన్నాను, ప్లీజ్ అర్థం చేసుకోండి. సో వీడియో అయితే ప్రెజెంట్ అయితే స్టాప్ చేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు అప్లోడ్ అయ్యి నేను వీడియో పెట్టే టయానికి ఐ థింక్ 9-9:30 అయిపోవచ్చేమో నాకు తెలిసి. ఇంక స్నానం కూడా చేయలేదు. నేను అప్లోడ్లో పెట్టి స్నానానికి వెళ్ళి వచ్చినాక అప్లోడ్ అయిపోతే లక్కీలీ నేను ప్రైవేట్లో నుండి పబ్లిక్లోకి తీసి అప్పుడైతే పెడతా. సో అది కూడా ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నా కాబట్టి ప్రాబ్లం లేదు అంటే ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ పెట్టే వాళ్ళకి కాపీ రైట్స్ గట్రా ఇవన్నీ పడుతూ ఉంటాయి, అవన్నీ చెక్ చేసుకొని నేను చేయాలి కాబట్టి టైం పడుతుంది. సో లేట్ అయితే అవ్వచ్చు ఈరోజు అయితే, ఎందుకంటే చెప్పా కదా ఇప్పటివరకు నా ప్రాబ్లం అంతా కూడా. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. సో రేపు 2:30 to 3 గంటలకి మన బర్డ్స్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎల్లుండు నెక్స్ట్ రేస్ ఏంట్రా అంటే, నెక్స్ట్ రేస్ ఎగ్జాక్ట్గా మన ఇంటి దగ్గర నుంచి 500 కిలోమీటర్స్, అందరితో పాటు 500 కిలోమీటర్స్ మన ఇంటి దగ్గర నుంచి. కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. సో అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో బాస్కెటింగ్లో అయితే ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ప్రతి ఒక్కటి క్రిస్టల్ క్లియర్గా స్టార్ట్ అయితే టాపిక్ అయితే చెప్తా. సో మీరు పీజిఎల్ లవర్స్ అయితే మాత్రం మన ఛానల్ కొత్తగా చూసినట్లుంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని
బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఈ వీడియో కిందకి లైక్ చేసుకున్నట్లయితే మీకు నా వీడియోస్ ఫర్దర్గా డైలీ వస్తూనే ఉంటాయి. మీరు నా వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేయవచ్చు. సో మన యూట్యూబ్ ఛానల్ వచ్చి 4000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయింది. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి కూడా పేరున చాలా 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 థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. సో ప్రెజెంట్ వీడియో అయితే స్టాప్ చేస్తున్నా. థ్యాంక్ యూ. సో వీడియోని అయితే లైక్ చేసుకోండి. లవ్ యూ ఆల్. టాటా, బై బై.